గొడవ అయినా కూడా చూసి ఇలా కాదు, చిన్న గొడవ కూడా కాకూడదు అనే ఉద్దేశంతో 3 నెలలు స్టే చేస్తాం అండి. మొత్తం 3 నెలలు ఒప్పుకుంటారు. 5 రోజులు కాదు, 5 రోజులు కాదు, 4 రోజులు కాదు, 3 నెలలు. 3 నెలలు మాతో పాటు తిరిగిపోయాం. అదొక ఇలాంటి ఎందుకు ఎలక్షన్స్ రిజల్ట్స్ ప్రకటించేదాకా చిన్న గొడవ కూడా కాదు. అంటే ఎలక్షన్ సంబంధించిన గొడవ అని కాదు, ఏ గొడవ కాకూడదు. ఇలాంటి గొడవ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడే వాలీబాల్ ఆడుతుంటే కరోనా ఉన్నా చూసారా మొన్న ఇక్కడ వాలీబాల్ ఆడుతారు, గొడవ ఆడుతారు. ఎవరైనా దేనికి ఎలక్షన్ సంబంధం లేదు కదా అనుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లు ఇచ్చేస్తారు. ప్రచారం జరుగుతుంది. అదేదో పొలిటికల్ ఇష్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ చేస్తాను కాసేపు, లేదు పలానా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాసేపు, ఇలా చెప్పుకుంటూ పోతారు. దీని వల్ల ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటారు. గొడవంటే వీళ్ళు ఆడుకునేటప్పుడు లేదా మనం అక్కడ మారడానికి తాగేసి కుట్టుకునే లాస్ట్లో పార్టీ పెరుగుతారు. లేదా తాగేటప్పుడు ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, వాలీబాల్ ఆడుతున్నప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత టాలెంట్ అంతా చూపించేవాళ్ళు ప్రకారం చెప్పారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటి, మీకు నష్టం. మామూలు టైంలో మాదిరిగా తీసుకున్నటువంటి కేసుని ఎలక్షన్ టైంలో పొలిటికల్ పార్టీతో సంబంధం ఉందా, పొలిటికల్ పార్టీతో సపోర్ట్ ఉందా అని ఆలోచించి చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పారు, అంతకుముందు ఉన్నటువంటి కేసులకి ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్లో కేసులకి ఏంటి అంటే, అంతకుముందు ఉన్న కేసులు మా రెగ్యులర్గా జరుగుతున్న కేసులు కొట్టుకున్నాము తనుకున్నాము వదిలేస్తారు, కోర్టుకు వెళ్తాయి, తర్వాత జరుగుతుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ పీరియడ్లో తనుకున్నాయి, పార్టీలు పేరు చెప్పాయి, ఆ కేసులు ఎవరుతున్నారు నోట్ చేసుకుని దీంట్లో